మన సంతోషంలో చాలా గాని ఒకసారి 15 మంది నేను గమాలిస్తుంది చుట్టాలు వస్తే సాంప్రదాయంలో పుట్టింది కదా. అవునండి. సర్దిపోయినాలు గట్టి పంపుతావా? సరేనండి. మరి ఎదురు వేరే పోతున్నారు కాబట్టి నాది ఒక విన్నపం అండి. ఏమిటి? మనకి 7 మంది కుమారులు ఉన్నారు. అవును. మరి 6 మంది కుమారులకి చుట్టుపక్కల రాజ్యాల్లో పెళ్లి సంబంధాలు తెచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నాము. కానీ 7వ కొడుకు వెంగళరెడ్డికి ఇంకా పెళ్లి కాదు కాబట్టి ఎదురు వేరం తర్వాత గాని ఎదురు వేరం మునుపటి గాని మంచి పాపం చూసుకొని వస్తే వానికి పెళ్లి చేస్తే మన బాధ్యత కూడా తీరిపోతుందండి. నీ మనోభాష మత ప్రకారంగానే మనకు మాడంగరెడ్డికి చక్కనైన కన్యను దర్శనం. మరి ముఖ్యమైన విషయం అండి, తూర్పు దిక్కు ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు 3 దిక్కులు 3 రాజ్యాలు ఎక్కడైనా ఎదురు తీసుకురండి. కానీ పరమటి దిక్కు పావుగొండ మాత్రం పోద్దండి. ఏమిటి దోషాన్ని? ఇవ్వండి. పావుగొండ నా పుట్టినిల్లు. పావుగొండ వేలబడే శ్రీరమ చిన్నాగరెడ్డి స్వయాన మా అన్నగారు కదా. అవును. వాళ్ళు కొలిచేది హరిమతము, మనము కొలిచేది శివమతం కాబట్టి మనకి వాళ్ళకి విరోధాలు పడి మన బంధుత్వం ఏమంత బాగలేదు కాబట్టి నువ్వు అక్కడ పోదు సౌక అయిపోతామండి. సరేలే, నీ మత ప్రకారం పోన్లే. ఏ తలారి మా 2 జతల ఎద్దులు తీసుకొని మరి మంచి పాపం చూసుకొని రండి. నా మాట కాదని పరమట దిక్కు ఏమన్నా పాయన అనుకో అప్పుకి నైట్ బెడ్ నీకు పొగల్లో పుట్టు 2 కట్టు అట్లా బాగుండదా? నాకు బిడ్డ అప్పు ఫుడ్ కట్సి ఏమయ్యా ఏమి దర్శని అదుడు ఏం మాట్లాడుతున్నాడు? అదే పా నీకు బుడ్డో నాకు బెడ్ కట్టు నీకు బెడ్ ఎందుకే కొడక రామ్మ ఉసింద్రాలు రేటు చేతులు కొడతారంట. ఇదిగో మా 2 వారికి కావాల్సిన చాలా శ్రద్ధ పెట్టమనగా వెన్నతో 1000 వంటలు నేతితో 100 వంటలు వండాను. 30,000 డబ్బు పెట్టినాను. అప్పును భద్రంగా దోడుకోపోయి ఎద్దులు తీసుకొని మంచి పాపం చూసుకుని రండి. భద్రము మా 2 ముసలోడ్రా అప్పకి ఏం తెలిసలేదు. అంతే ఏమనుకుంటురా? మా 2 మాట్లాడలేమని కదా. అంతే
ఏయ్, మా ఆ, తెలుసుమా భద్రం రా. అవును చెప్పేది మర్చిపోతున్నా ఏంటి? ఏం లేదు మన ఇంటికి సిలుకు లేదు మన వాకు తెరిచేసుకొని కొనుక్కోండవు అవును. కుక్కలు వచ్చి నాకుతాండి ఏంటి అదే పాత ఏమో బెల్లం వేసిండు కదా ఓ నా కొడుకా ఇది రాకలి రోజు నచ్చండి అయ్యో ఇవి నువ్వు వాకులు తెరిచేసుకొని కొనుక్కోవద్దా వాకులు మూసుకొని రాకులు పెట్టుకో యాడా ఇట్లా ఏం పెట్టు గిడే కట్ట అడ్డమంటే ఇట్లా రాకులు పెట్టుకో అయ్యో వాకలు కట్టము రాకలేని చెప్పు ఈ సన్నోళ్ళు ఏం మాట్లాడతారు మాకు అర్థం లేదు నాకు అతనికి సన్నోడు నాకు అసలు పట్టే పడదు నాకు అర్థం కావాలంటే అర్థం వేసుకోవాలి ఏంటి? అంటాండావా వాడి మాటలు నువ్వు చేసిన పనేది. తాగుతావా నువ్వు లేదులే మరి తాగింటాడు చెప్తా అంటాడు చిన్నగా లేదు స్వామి. ఏయ్, భద్రమయ్యా నువ్వు సరేలే. వాకలను చూసావు లేదులే నువ్వు సౌడమ్మకెళ్ళి ఆడ చూసావు ప్రాణేశ్వర లేదు కనుకో ఆయమ్మ కటింగ్ చేయించుకొని చూసిన వాకవా